10 సంవత్సరాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా చేసిన ఆయన నడిస్తే కంప్యూటరు, ఆయన నడిస్తే ప్రపంచం గుర్తిస్తుంది, గొప్పగా గర్విస్తుందని చెప్పేటువంటి కేటీఆర్ అనేది ఆయన చెప్తాడు. ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరి భూములున్నా ఎవరి ఆస్తులున్నా అర్జెంటుగా గులగొట్టురు అని అడుగుతాడు. నేను ఇద్దరిని అడుగుతున్నా, మీరిద్దరు కూడా రెండు విభిన్న పార్శ్వాలుగా రెండు విభిన్న పార్టీలను రిప్రజెంట్ చేస్తున్నటువంటి మీరు మీ బాధ్యతలను ఎందుకు మర్చిపోయిన అనేది ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలి. టీవీలలో పెద్ద పెద్ద బ్రేకింగ్లు వస్తున్నాయి. వెనకడికి మా అన్న తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాట్లాడిండు, ఎన్ కన్వెన్షన్ను గులగొట్టమన్నాడు, అన్న అప్పుడు చెప్పిండు, ఇప్పుడు గూలగొట్టిండు, అప్పుడు చెప్పిండు ఇప్పుడు గూలగొట్టిండని సోషల్ మీడియాలలో బాగా భజనలు చేసే బ్యాచ్ ఒకటి తయారై భజన చేసుకుంటాను. అసలు చెరువుల ప్రొటెక్షన్కి సంబంధించి ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి ఎంతపాటి చిత్తశుద్ధి ఉందనేది తెలంగాణ సమాజం ముందు 2 నిమిషాలు నేను ఈ వాస్తవాలను ఉంచదలుచుకున్నాను. గౌరవనీయులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భాగ్యనగరంలో ఉన్నటువంటి మీరాలం చెరువు కబ్జాకు గురైందని చెప్పి మొట్టమొదటిసారిగా 1994 ఎన్టీ రామారావు గారు లేదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే కంటే కొద్ది రోజుల ముందు భాగ్యనగరంలో ఉన్నటువంటి మీరాలం చెరువు కబ్జాకు గురైతుంది, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు రేచల్ చటర్జీ అనేటువంటి ఒక అధికారిని పంపించి మీరాలం ట్యాంకులో కట్టినటువంటి అన్ని అక్రమ కట్టడాలని కూలగొట్టండి అని చెప్పి చెరువుల పరిరక్షణ కోసం నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఒక ప్రారంభం చేసిండ్రు. భాగ్యనగరం చుట్టూ ఉన్నటువంటి చెరువుల్ని కుంటల్ని కాపాడాలనేటువంటి ఒక ఆలోచన ప్రారంభమైంది. దీన్ని కంటిన్యూ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన ముందున్నటువంటి రిట్ పిటిషన్స్ 2006, 7, 8లో వేసినటువంటి చెరువుల పరిరక్షణ కోసం వేసినటువంటి రిట్ పిటిషన్లన్నింటినీ డిస్పోజ్ చేస్తూ 2010లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు. ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లో, శిఖంలో ఎక్కడ ఎవరు ఏ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా ఎవరు ఏం కట్టినా కూలగొట్టమని చెప్తే దాన్ని అమలు చేసేందుకని చెప్పి అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ GOMS నెంబర్ 157 అనే ఒక జీవోని తీసుకొని వచ్చింది. ఎప్పుడు తెచ్చింది ఇది? 6 ఏప్రిల్ 2010లో ఈ జీవో వచ్చింది. 2010 ఏప్రిల్ 6వ తారీఖు రోజు జీవో నెంబర్ 157ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకులు తీసుకొని వచ్చారు. ఇప్పుడు నేను కొత్తగా వేసిన హైడ్రాని, నేను కొత్తగా లేక్ ప్రొటెక్షన్ వేసిన అని బాగా మాట్లాడుతున్నటువంటి మిత్రులందరికీ కూడా GOMS నెంబర్ 157 డేటెడ్ 6/4/2010 ఏం చెప్తుంది అంటే హైకోర్టు సూచనల మేరకు ఇందులో రాసిరు క్లియర్గా, హైకోర్టు సూచనల మేరకి మెట్రోపాలిటన్ కమిషనర్ అంటే MCDA చైర్మన్ ఎవరైతే ఉంటారో అతను, రిప్రజెంటేటివ్ ఆఫ్ ద DG ఆఫ్ ద పోలీస్, కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇట్లా 17 మందిని పెట్టి అప్పుడే హైకోర్టు ఇచ్చినటువంటి సూచనల మేరకి 2010లో GOMS నెంబర్ 157, ఈ జీవో నెంబర్ పేరు 157, GOMS నెంబర్ 157ని 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ జీవో తీసుకొచ్చిన దాని ఉద్దేశం ఏం రాసిండ్రు? prohibiting polluting industries, major hotels, residential colonies and other
establishments that generate pollution in the catchment area of Usman Nagar, Himayat Sagar, lakes and the villages. A list is hereby enclosed. అని ఒక లిస్ట్ ఇచ్చారు. ఏ ఊర్లల్లో చెరువులు కుంటలు ఏమేమి కబ్జాలు అవుతున్నాయి, ఎట్లా అవుతున్నాయి, వీటిని ప్రొటెక్ట్ చేయండి. ఈ ప్రొటెక్ట్ చేసేందుకు ఇగో ఈ 18 మంది అధికారులతో కూడి ఒక కమిటీ చేసినామని 2010లో ఒక కమిటీ వేసింది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 94లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు క్లీన్ చేసినటువంటి మీరాలం ట్యాంక్. అయ్యా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు కదా, మీరాలం ట్యాంక్ని శుద్ధి చేసిండ్రు. రేచల్ చటర్జీ గారు ఇచ్చిర్రు నివేదిక, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు శుద్ధి చేసిర్రు. ఇలా మీరాలం ట్యాంక్ ఉందేమో రేవంత్ రెడ్డి గారిని చూపెట్టమని. లేదా పొద్దుగా లేస్తే భాగ్యనగరంలో ఓల్డ్ సిటీ మాది అని జబ్బలు జరుచుకునేటువంటి కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. మీరాలం ట్యాంక్ యాడున్నది? అసలు మీరాలం ట్యాంక్ అనేది ఉంచిర్రా? ఇప్పుడు కాలనీలు వచ్చినాయా? మరి దాన్ని ఎందుకు కూలగొడతలేమనేది ఒక్కసారి హైడ్రా కూడా ఆలోచించాలి. 1994 హైదరాబాద్ ప్రొటెక్షన్ కోసం రేచల్ చటర్జీ గారు ఇచ్చిన నివేదిక మేరకు 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు క్లీన్ చేసి మీరాలం ట్యాంక్లో కబ్జాలన్నీ తొలగించారు. ఇలా మీరాలం ట్యాంక్ ఉందేమో రేపు పోదామంటే రేవంత్ రెడ్డి గారు వస్తా అంటే నేను తోలుకుపోతాను. ఇగో గాడ మొదలు పెట్టాలి. ఎంఐఎం కార్పొరేటర్లు వచ్చిర్రు, గొడవ చేసిర్రు, వెనకకి ఎందుకు పోతుంది హైడ్రా? ఎవరు వస్తే ఏముంది, ఏ పార్టీ అయితే ఏముంది? నేను అందుకనే ఏం చెప్తా ఉన్నా అంటే, ఈ కేటీఆర్ పొంగులేట్లు ఇద్దరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు వద్దు. 2010లో జీవో వచ్చింది. తెలంగాణ ఉద్యమం బాగా పీక్లో నడిచింది. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఏం చెప్పినాం? మా భూములు మాకే కావాలన్నాం. అదొక స్లోగన్. ఆంధ్రోళ్ళు కబ్జా చేసిన భూములని కూలగొట్టాలి అన్నాం. ఒక దశలో తెలంగాణలో భూముల్ని లాంకో హిల్స్లు, పద్మాలయ స్టూడియోలు, రాఘవేంద్రరావు గారు ఇట్లా పేర్లు చెప్పాలంటే చాలా మంది కబ్జాలు చేసుకున్నారు. ఆంధ్రలోకి పోయిన మా భూముల్ని మాకు రక్షించాలని ఒక పెద్ద నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఉద్యమం చేసింది. లాంకో హిల్స్ ఆనే ఉంది, పద్మాలయ స్టూడియోలు అపార్ట్మెంట్లు వచ్చినాయి, సర్వీస్ అపార్ట్మెంట్లు వచ్చినాయి. గొప్పగా చెప్పారు ఏమని? ఇక్కడ హైటెక్ సిటీ పక్కన పెద్ద పెద్ద బంగ్లాలు కడితే ఈ బంగ్లాలన్నీ ఎంక్రోచ్మెంట్లని జేసీబీలు ఇటాచీలు తీసుకుపోయి వాటి మీద ఎర్ర సిరాతోటి రాసి ఈ భూములన్నీ గురుకుల ట్రస్ట్ భూములు, వీటిని అన్నింటినీ కబ్జా వెనక్కి తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నోటీసులు ఇచ్చి రాసేసి వచ్చారు. నేను అడుగుతున్న కేటీఆర్ని, 2014లో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంకా హైకోర్టు బైఫర్కేట్ కాలేదు, హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి చెరువుని గుర్తించి దాని మీద మార్కింగ్ చేసి సర్వే చేసి ఆ ఆక్రమణని తొలగించమని చెప్పింది. బాగా చదువుకున్నారు కదా కేటీఆర్ గారు, సెల్ ఫోన్లోనే అంతా కనబడుతుంది కదా, మీకు గూగుల్ మ్యాప్లు కనబడతాయి కదా. 2014లో సాక్షాత్తు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టమని ఉత్తర్వులు ఇస్తే ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీనమేషాలు లెక్కబెట్టారు? ఎందుకు వాళ్ళ కోడల్ని తీసుకొచ్చి తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నారు? దాని వెనకాల ఉన్నటువంటి అంతర్యమైంది. 2014 నుంచి 2024 దాకా చెరువుల కట్టిన ఎన్ కన్వెన్షన్ ఒక్కొక్క ఫంక్షన్ పేరిట వసూలు చేసినటువంటి డబ్బుల్ని ఇలా తెలంగాణ ఖజానాలో జమ చేపిస్తారా చేపియరా? ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాలి. ఒక్కొక్క ఫంక్షన్కి 50 లక్షలు, ₹1 కోటి తీసుకుంది ఎన్ కన్వెన్షన్.